ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023కి సంబంధించి ప్రజలకు అసలు ఈ చట్టం అవసరం అనేటటువంటి ప్రతిపాదన ఎలా ఉంది? ఇది చాలా లోపభూయిష్టమైన చట్టం. అసలు ఇందులో ఉన్న లోపాలేంటి? ప్రజలు ఎందుకు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు? చట్టాల లోపాలు ఉన్నాయండి. ఏంటంటే ప్రధానంగా న్యాయవాదుల యొక్క రోల్ అనేది ఏమీ లేకుండా చేసింది. ఇది ఒక తీవ్రమైన లోపంగా భావించి మేము న్యాయవాదులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. వన్ సైడెడ్ టీఆర్ఓ అంటున్నారు, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఇప్పటికే కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసుల పరిస్థితి ఏంటి? ఆ పెండింగ్ కేసులు ఉన్నాయో చూసారా? ఆ పెండింగ్ కేసులు కూడా ఉనికిపోతుంది. సరైన విమర్శ ఎక్కడ జరుగుతుంది? న్యాయవాదుల మధ్య, న్యాయమూర్తుల మధ్య జరుగుతుంది. బెంచ్ అండ్ బార్. అంతేగాని మనము బయట ఏదో మాట్లాడేసుకొని దీని లోపాలు మాట్లాడుకోకూడదు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది జ్యుడిషియరీ విభాగం కిందకు వస్తుందా రాదా? మరి జ్యుడిషియరీ అన్నప్పుడు దారుణమైన విషయం ఏంటంటే, సో ఆర్టికల్ 12 and 13 ప్రకారంగా అండర్ ద డెరిగేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఇన్వాలిడ్. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఈ ప్రభుత్వాన్ని వల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగాయి అనేటటువంటిది ఒక వర్షన్. మరో పరిస్థితి చూస్తే కనుక ప్రజలకు ఈ ప్రభుత్వంలో కలిగినటువంటి ఇబ్బందుల నేపథ్యంలో వాళ్లకు ఏదైతే ప్రతిపక్షం మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ ఇబ్బందులను తొలగిస్తామనేటటువంటి హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు. ఇందులో ప్రధానంగా భూ హక్కు చట్టం అనేటటువంటిది ప్రజలను తీవ్రంగా కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటిది. వీటికి సంబంధించి మనం సమగ్ర విశ్లేషణకు సంబంధించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు చిగురుపాటి రవీంద్రబాబు గారు, సీనియర్ అడ్వకేట్. సార్ నమస్తే. నమస్కారం. సార్, ప్రస్తుతం ఏదైతే ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యగా భూ హక్కు చట్టం ఇప్పుడు ఉంటే కనుక అసలు భూ హక్కు చట్టం అంటే ఏంటి? ఈ భూ హక్కు చట్టం అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తర్వాత మన అసెంబ్లీ ద్వారా 2023 నవంబర్ తేదీన ఇది మన అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది. అట్లానే ఎనాక్ట్మెంట్ కూడా అయిందండి. అసలు మెయిన్గా భూ హక్కు చట్టం అంటే మనందరికి కూడా ఆస్తులు ఉంటాయి, స్థిరాస్తులు ఉంటాయి. బిల్డింగ్ల పరంగా ఉండొచ్చు, తర్వాత ల్యాండ్స్ పరంగా ఉండొచ్చు. ఈ ఆస్తులన్నింటినీ కూడా మనం ఎప్పుడు విక్రయం చేసుకున్నప్పటికీ లేక మనం అలానే అగ్రిమెంట్ చేసుకున్నా తప్పనిసరిగా వాటి డేటా మనకి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ టీఆర్ఓ అని అంటారు. వారికి డేటా అంతా కూడా మనము రిజిస్టర్ చేయించుకోవాలి. వారి దగ్గర నుంచి రిజిస్టర్ చేయించుకొని వారి నుండి ఒక రికార్డ్ ఆఫ్ సర్టిఫికెట్ని కూడా వారి దగ్గర నుంచి మనం పొందాలండి. ఒక నిర్ణీత సమయంలో గడువు ఉంటుంది. ఆ గడువులో ఇవన్నీ కూడా మనం నమోదు చేయించుకొని సర్టిఫికెట్ ఆఫ్ రికార్డింగ్ అనేది ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా మనం పొందాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ చట్టం యొక్క అర్థం అదండి. అంటే సార్, ప్రస్తుతం మనం ఈ భూ హక్కు చట్టం అనేది ప్రజలకు ఇప్పటికీ చాలా వరకు తెలియనటువంటి పరిస్థితులే ఉన్నాయి చూస్తే కనుక. అసలు ఈ చట్టం యొక్క ఆంతర్యం ఏమిటి సార్? చట్టం యొక్క ఆంతర్యం అంటే చట్టం నిర్మాణం చేసిన విధానం కానీ దాని పద్ధతి కానీ చూస్తే ఇది మన యొక్క ఆస్తులన్నింటినీ గోప్యంగా ఉంచాలని, ఆ తర్వాత మన ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ మన యొక్క హక్కులు మార్పిడిని కూడా మరి ఒక క్రమ పద్ధతిలో చేసి ఆ వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దాలనే ఉద్దేశంతో మరి చట్టం యొక్క ఉద్దేశమైతే అది. దీని ద్వారా అందరూ కూడా వారి యొక్క ఆస్తులు నమోదై ఉంటాయి. వాళ్ళకి కావాల్సినప్పుడు వివరాలు తెలియజేయటం కానీ, వాళ్ళు గవర్నమెంట్కి తెలియజేయటము, గవర్నమెంట్ రిఫరెన్స్ నుంచి వాళ్ళ ఆస్తులు కూడా మనం తెలుసుకోవటం అనేది తటస్థపడుతుంది. మరి వారి యొక్క ఉద్దేశం మాత్రం ఇది, చట్ట నిర్మాణంలో ఉన్న ఉద్దేశం మాత్రం ఇదండి. అంటే సార్, ప్రస్తుతం ఈ చట్టానికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రజలకు అసలు ఈ చట్టం అవసరం అనేటటువంటి ప్రతిపాదన ఎలా ఉంది? ప్రజలకు అవసరం అనేది ఇది వాస్తవంగా చూస్తేనండి మనకి అనేక జాతీయ చట్టాలు ఉన్నాయి, అట్లానే మనకి రాష్ట్ర చట్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే మరి ఈ హక్కుల మార్పిడి గురించి కానీ, ఈ క్రయ విక్రయాలు, అగ్రిమెంట్స్ వీటన్నిటి గురించి కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే మనకి కావాల్సినంత జాతీయ చట్టాల్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవ్వబడింది. అయితే నీతి ఆయోగ్ని ఆధారం చేసుకుని మరి మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే ఆస్పెక్ట్లో
ఎట్లయినా సరే మనకి దాన్ని ఒక డెవలప్ చేసే మార్గంలో కొన్ని విధానాలు తీసుకోవచ్చు ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా. దాన్ని బేస్ చేసుకుని ఈ చట్టం అనేది రావటం జరిగింది. ఎప్పుడంటే 31/10/2023న. అయితే ఈ చట్టం యొక్క నిర్మాణాత్మకమైన విధానంలో మరి అనేక లోపాలు కూడా జరిగి ఉన్నాయి. ఆ లోపాలను మరి మనం న్యాయవాదులుగా మేము ఆ లోపాలను గుర్తించడం జరిగింది. ఆ తర్వాత లోపాలను బట్టి ఈ చట్టం యొక్క విధానం కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ అవసరం లేదని చెప్పి కూడా మాకు అనిపించిందండి. సార్, ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ భూ హక్కు చట్టం అనేది ఒకటి రూపొందడం జరిగింది అనేది గ్రౌండ్ లెవెల్ పీపుల్కి ఒక నెల 2 నెలల క్రితం వరకు కూడా స్పష్టంగా తెలిసిన పరిస్థితి లేదు. న్యాయవాదుల ఉద్యమం ద్వారా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ యొక్క వాదనల ద్వారా ఇది ఒకటే బయటకు వచ్చిన పరిస్థితి. అసలు ఇందులో ఉన్న లోపాలేంటి, ప్రజలు ఎందుకు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు, అసలు ఈ చట్టానికి సంబంధించి చూస్తే కనుక ఒకసారి ఈ లోపాలను ప్రజలకు ఏం తెలియజేయచ్చు? చట్టాల్లో లోపాలు ఉన్నాయండి. ఏంటంటే ప్రధానంగా మనకి ఏదైనా ఒక వివాదం వస్తే ఎవరికైనా సరే ఏ వర్గపు ప్రజలకైనా సరే ఆ వివాదాన్ని తీసుకొని న్యాయవాది దగ్గరికి వెళ్ళడం జరుగుతుంటుంది. న్యాయవాది ఏంటంటే ఆయన యొక్క వృత్తిరీత్యా తగిన సలహా ఇచ్చి దాన్ని కోర్టుకు వెళ్ళవచ్చా లేక నోటీస్ ఇచ్చి ఆ మార్గంలో పరిష్కారం చేసుకోవచ్చా అనేది జనరల్గా జరిగే విషయం, ఇది వివాదాంశమైన అంశాల్లో. అయితే ఈ చట్టం ఏంటంటే ముఖ్యంగా న్యాయవాదులకు దీంట్లో ప్రవేశపు అవకాశం లేదు. అంటే న్యాయవాదుల యొక్క రోల్ అనేది ఏమీ లేకుండా చేసింది. వాళ్ళు ఒకవేళ కక్షిదారుల పట్ల వాళ్ళు సలహాలు ఇస్తే వాళ్ళు ఇండిపెండెంట్గా సలహాలు ఇచ్చుకోవచ్చేమో, కానీ మరి గవర్నమెంట్ దగ్గరికి వచ్చి TRO దగ్గరికి వచ్చి అప్పీర్ అవ్వటం కానీ, వకాలత్ ఫైల్ చేయడం కానీ, ఆ వివాదాన్ని గురించి మంచి చెడు చెప్పడం కానీ, న్యాయశాస్త్రం గురించి చెప్పడం కానీ అలా అవకాశం న్యాయవాదులకు లేదు. అట్లానే మరి కోర్టులు కూడా దీన్ని పరిష్కరించే అవకాశం కూడా కోర్టులు తీసేశారు. సో న్యాయవాదులకి కోర్టులకి ఈ వివాదాన్ని చర్చించే ప్రక్రియ అనే విధానాన్ని ఈ చట్టం ద్వారా మనం కోల్పోయాం. ఏదైనా ఒక వివాదము న్యాయవాదులతో మొదలై న్యాయమూర్తుల సమక్షంలో అది న్యాయశాస్త్రం ప్రకారం వివాదము అనేకమైనటువంటి చర్చకు గురై తీవ్రంగా దానికి సంబంధించిన హైకోర్టు డెసిషన్స్, సుప్రీంకోర్టు డెసిషన్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా మరి దృష్టిలోకి తీసుకొని చర్చ జరిగితేనే దానికి తగిన సమాధానం వస్తుంది, తీర్పు వస్తుంది. ఆ తీర్పు ద్వారా ప్రజలకి సత్యం జరుగుతుంది, వ్యవహారం పరిష్కరింపబడుతుంది. అయితే ఈ చట్టంలో ఆ మార్గం తీసేశారు, ఆ అవకాశం పోయింది. మీకు ఏది వివాదం ఉన్నా కూడా డైరెక్ట్గా పార్టీ మాత్రమే TRO దగ్గరికి వెళ్ళటం, ఆ వివాదాన్ని ఆయన రిపోర్ట్ చేసుకొని ఆయన ద్వారానే పరిష్కరించుకోవడం జరుగుతుందండి. అందువల్ల ముఖ్యంగా న్యాయమూర్తులకి న్యాయవాదులకి అవకాశం లేకుండా న్యాయస్థానాల్లో అడ్judication ఆఫ్ జస్టిస్ అంటారు, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అంటారు, ఆ రెండింటికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇది ఒక తీవ్రమైన లోపంగా భావించి మేము న్యాయవాదులు ఈ చట్టాన్ని వ్యతిరేకించే అంశాల్లో ఇది ముఖ్యమైనది. సార్, ప్రస్తుతం ఏదైతే ఈ చట్టానికి సంబంధించి చూస్తే ఇప్పటికే అంటే ఈ చట్టం రూపొందించింది అమలుకు రెడీగా ఉందనేటటువంటిది ప్రస్తుత వాదన. అయితే ఈ చట్టానికి సంబంధించి ఇప్పటికే కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసుల పరిస్థితి ఏంటి, ఈ తీర్పులు వస్తే కనుక ఇప్పటికే ఉన్నటువంటి సివిల్ మ్యాటర్స్, ఆస్తికి సంబంధించినటువంటి అంశాల మీద ఆ తీర్పులకు సంబంధించినటువంటి ప్రభావం ఈ చట్టానికి సంబంధించి ఎలా ఉంటుంది అంటారు? అంటే ఆ చట్టం అమలు చేస్తే తీర్పులు అమలు చేయబడతాయా, లేదంటే పెండింగ్లో ఉన్న కేసుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ చట్టం అమల్లో వచ్చే నాటికి చట్ట ప్రకారం ఏంటంటే చట్టంలో వాళ్ళు ఉదహరించిన సెక్షన్స్ ప్రకారం ఈ టైంలో కానీ ఈ సమయంలో కోర్టులో పెండింగ్ కేసులు ఉన్నాయనుకోండి, మన దావాలు కానీ సూట్స్ కానివ్వండి, ఇంకా పిటిషన్స్ కానివ్వండి, ఇతరత్ర ఎలాంటి వివాదాలు కోర్టులో ఉన్నా కూడా వెంటనే TROకి తెలియజేసి కొంత నిర్ణీతమైన గడువులో ఆయన దగ్గర నుంచి ఒక సర్టిఫికెట్ పొందాలి. ఆ సర్టిఫికెట్ మళ్ళీ కోర్టులో దాఖలా చేసుకొని కోర్టు నుంచి ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకుని ఆ ఎక్నాలజ్మెంట్ని మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కి సమర్పించుకోవాలి. ఇది ఒక ప్రాసెస్, ఈ ప్రక్రియ జరగాలి. ఈ ప్రక్రియ ఏంటంటే ఒక నిర్ణీతమైన గడువులో మాత్రమే జరగాలి. అలా నిర్ణయించిన గడువులో అంటే సుమారుగా మొట్టమొదటేమో 7 రోజుల లోపల మరి దాన్ని ఆయనకి రిపోర్ట్ సబ్మిట్ చేసుకోవాలి TROకి. ఆ తర్వాత 2 సంవత్సరాల లోపల ఈ పెండింగ్ కేసుల వివరాలు అన్నీ కూడా TRO గారికి సమర్పించుకొని రిపోర్ట్ తయారు చేయించుకొని నమోదు చేయించుకోవాలి.
మరి ఈ ప్రక్రియ నిర్ణీత సమయంలో గడువులో జరగకపోతే పరిస్థితి ఏంటి? ఆ పెండింగ్ కేసులు ఉన్నాయో చూసారా, ఆ పెండింగ్ కేసులు కూడా ఉనికిపోతుంది. ఒకవేళ డిగ్రీ వచ్చినప్పటికీ కూడా పార్టీ ఆ డిగ్రీ వివరాలు టీఆర్ఓకి సమర్పించుకోకపోతే, డేటా చేసుకోకపోతే, రికార్డ్ చేసుకోకపోతే ఆ డిగ్రీ కూడా ఎన్ఫోర్సబిలిటీ ఉండదు. అంటే డిగ్రీ ఇన్ఫ్రాక్చువస్ అవుతుంది. అంటే డిగ్రీ ఉపయోగానికి రాదు. ఇది చాలా లోపభూయిష్టమైన చట్టం అండి. ఎందుకంటే ఏదైనా సరే కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు ఆ కోర్టులు ఆ కేసుల్ని పరిష్కరించి దాంట్లో ఫైనల్ డెసిషన్ అంటే తుది తీర్పు ఇవ్వాల్సిందే తప్ప ఇతరత్ర ఇంకొక చట్టం రీత్యా కానీ లేదా ఇంకొక ఇంటర్ఫిరెన్స్ ద్వారా కానీ లేదా ఇంకొక విధానంగా ద్వారా కానీ కోర్టు విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు ఏమైంది, టీఆర్ఓ వచ్చేసి ఆయన ఎగ్జిక్యూటరీ, ఆ టీఆర్ఓ వచ్చేసి టీఆర్ఓకి కోర్టుకి ఒక కోఆర్డినేషన్ పెట్టారు. ఆ కోఆర్డినేషన్ కూడా ఒక నిర్ణీతమైన సమయంలో పెట్టారు. ఆ నిర్ణీత గడువులో పార్టీ తను అనుకున్న ప్రకారం చేసుకోలేకపోతే ఆ కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు కూడా ఇన్వాలిడ్ అంటే ఇన్ఫ్రాక్చువస్, వాటికి వ్యాలిడిటీ లేదు, ఎన్ఫోర్సబిలిటీ లేదు. అది చాలా ప్రమాదకరమైనదండి. ఏదైనా సరే ఒక్కసారి కోర్టులో ఒక కేసు ఫైల్ అయితే అది ట్రయల్కి వెళ్ళాలి, తర్వాత జడ్జిమెంట్కి వెళ్ళాలి. దాని తత్ఫలితంగా పార్టీ తర్వాత ఎగ్జిక్యూషన్కి వెళ్తాడో లేక వాళ్ళు సాటిస్ఫై అయిపోయి దాంతో ఇది చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. అట్లా కాకుండా ఇచ్చిన డిగ్రీలు మరి ఉపయోగానికి రాకపోగా నిరుపయోగం అవటం కానీ మరి వాటికి వ్యాలిడిటీ లేకపోవటం అనేది కానీ చట్టవిరుద్ధం, చట్ట పరిధిలో లేని విషయం. అది అనవసరంగా కోర్టు విషయాల్లో జ్యుడిషియల్లో ఇంటర్ఫియర్ అవటమే. ఎగ్జిక్యూటర్ వచ్చి జ్యుడిషియరీలో ట్రెస్పాస్ ఇంటర్ఫియర్ అవటం అవుతుంది. అది చట్టవిరుద్ధం. అది ప్రజాస్వామ్యమైన చట్ట విధానాలకు రాదు. రాజ్యాంగపరంగా కూడా రాజ్యాంగ అధికారులు కూడా వ్యతిరేకమవుతుంది అది. సార్, ప్రస్తుతం ఈ చట్టానికి సంబంధించి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023కి సంబంధించి ఈ అమలు చేసేటటువంటి హక్కు అనేటటువంటి దానికి సంబంధించి చూస్తే కనుక దాన్ని ప్రశ్నించేటటువంటి హక్కు ఎవరికీ లేదు అనేటటువంటి ఒక ఏదైతే నియంతృత్వమైనటువంటి విధానం ప్రజల్లో అనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజల ఆమోదంతో ప్రజల యొక్క సంక్షేమం కోసం చట్టాలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతతో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే గనక ప్రజలు దాన్ని వ్యతిరేకించకూడదు అనేటటువంటి ఒక హుకుం జారీ చేసే విధంగా ఈ చట్టం ఉంటే అది ఎంతవరకు సమంజసం అంటారు? ప్రజలకు వ్యతిరేకంగా ఉండి ఆ చట్టాన్ని మరి ప్రజాపరంగా ఆయన విధానాల్లో తీసుకురావడం కానీ ప్రజల మీద రుద్దడం అనేది అసమంజసం. ఎందుకంటే ఈ చట్టంలో ముఖ్యంగా సెక్షన్ 34 కింద ఏమంటున్నారంటే ఈ చట్టం యొక్క మంచి చెడు గురించి కానీ విధాన లోపాల గురించి కానీ విధాన పద్ధతి గురించి కానీ ఎవరు కూడా దీనిని వ్యతిరేకించకూడదు, అంటే ప్రశ్నించకూడదు. అది చాలా తప్పండి. ఏ చట్టం ఇప్పుడు అనేక చట్టాలు వచ్చినాయి, మనకి జాతీయ చట్టాలు ఉన్నాయి, తర్వాత మన స్టేట్ పరంగా ఉన్న చట్టాలు ఉన్నాయి. ఏ చట్టాన్నైనా సరే మనం విమర్శించుకోవచ్చు, తప్పులేదు. ఆ విమర్శ ఎక్కడ జరుగుతుంది? సరైన విమర్శ ఎక్కడ జరుగుతుంది? న్యాయవాదుల మధ్య, న్యాయమూర్తుల మధ్య జరుగుతుంది, బెంచ్ అండ్ బార్. సో ఏ పాయింట్ అయినా సరే, ఏ చట్టం అయినా సరే, ప్రతిరోజు నిత్యం నేను చేసే పని ఏంటంటే చట్టంలో ఒక ఆస్పెక్ట్ సరిగా లేకపోతే దట్ విల్ బి డిస్కస్డ్ బిఫోర్ ద కోర్ట్. అది కరెక్టా కాదన్నది హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు దృష్టిలో పెట్టుకొని కోర్టు నిర్ణయిస్తుంది. అంతేగాని మనము బయట ఏదో మాట్లాడేసుకొని దీని లోపాలు మాట్లాడుకోకూడదు, దీంట్లో మంచి చెడు మాట్లాడుకోకూడదు, ఈ విధానం పద్ధతిని ప్రశ్నించకూడదు, వ్యతిరేకించకూడదు అనేది అప్రజాస్వామ్యం. మనది డెమోక్రటిక్ లా ఎప్పుడు కూడా ఇట్ ఈస్ అట్ లిబర్టీ టు బి డిస్కస్డ్. దాన్ని మనము ఎలాంటి దానికి ఒక అవరోధం పెట్టి దాన్ని పాటించకపోతే దానికి ఒక పరిణామాలు ఉంటాయి అంటాం అనేది కూడా అది సరైన చట్టం కాదు, చట్ట విధానం కాదు. ఆ సెక్షన్ కూడా డిఫెక్టివ్ సెక్షన్. డెఫినెట్గా దాన్ని మనం డిఫెక్టివ్ సెక్షన్గా పరిగణించి దాన్ని ఏ విధంగా మార్పు చేసుకోవాలో ఆ విధంగా మార్పు చేసుకోవాల్సిందే. సార్, ప్రస్తుతం ఏదైతే ప్రతి చట్టము కూడా జ్యుడిషియరీ కిందకే వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా దాన్ని కాపాడాల్సింది ఆ చట్టాన్ని, ఆ చట్టంలో లోపాలు కానీ ఆ చట్ట ప్రకారం ప్రజలకు న్యాయం అందించాల్సినటువంటి బాధ్యత జ్యుడిషియరీకి ఉంటుంది. కానీ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది జ్యుడిషియరీ విభాగం కిందకు వస్తుందా రాదా ఈ చట్టంలో ఉన్నటువంటి మార్గదర్శకాల ప్రకారం? తప్పనిసరిగా జ్యుడిషియరీ కింద వస్తుందండి. ఎందుకంటే వాళ్ళ యొక్క చట్ట నిర్మాణంలో కూడా ఇది జ్యుడిషియరీ అనే దాన్ని ఆ క్లౌడ్లోనే తయారు చేసుకోవడం జరిగింది. జ్యుడిషియరీ అన్నారు. మరి జ్యుడిషియరీ అన్నప్పుడు దారుణమైన విషయం ఏంటంటే
సెక్షన్ 38 కింద జ్యుడిషియరీకి ఇంటర్ఫియర్ అయ్యే అవకాశమే లేదు. దెర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ బిఫోర్ ద కోర్ట్, దెర్ ఇస్ నో అడ్జుడికేషన్ బిఫోర్ ద బెంచ్ అండ్ బార్. అలాంటప్పుడు జ్యుడిషియరీ ఎలా అవుతుందండి? వన్ సైడెడ్. టీఆర్ఓ అంటున్నారు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, బట్ ఆయనకి లీగల్ కాంపిటెన్సీ ఏంటి, లీగల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, లీగల్ అథారిటీ ఏంటి, ఆ పర్మిసిబిలిటీ ఏంటి, ఆ జ్యూరిస్డిక్షన్ ఏంటి? మరి జ్యుడిషియరీ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎంటైర్ జ్యుడిషియరీ వస్తుంది కదా. ఏమి మనం జ్యుడిషియరీ అంటున్నాం? జ్యుడిషియరీ అంటే లోయర్ కోర్ట్స్, సబ్ కోర్ట్స్, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇవంతా కూడా జ్యుడిషియరీ కింద వస్తుంది. మరి మీరు జ్యుడిషియరీ అన్నప్పుడు మరి జ్యుడిషియరీకి మీ జ్యూరిస్డిక్షన్ ఎలా తీసేశారు మీరు? సెక్షన్ 38 కింద కోర్టుకు జ్యూరిస్డిక్షన్ లేదు కదా. మనం ఎవరిని కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేయడానికి మనం ఎవరిని? ఇట్స్ ఏ సెటిల్డ్ లా, ఇట్స్ ఏ సెటిల్డ్ రూల్ ఆఫ్ లా, ఇట్ ఈస్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. కోర్టుకు జ్యూరిస్డిక్షన్ లేదనే మాట లేదు. ఒక కోర్టు కాకపోతే ఇంకో కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సపోజ్ సివిల్ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ లేదనుకోండి, లేబర్ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. లేబర్ కోర్టుకి సివిల్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదనుకోండి, కంపెనీ లా కోర్టుకు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సో ప్రతి కోర్టుకి, ప్రతి వివాదానికి, వివాదపు అంశానికి తప్పనిసరిగా ఒక కోర్టు, ఒక జ్యూరిస్డిక్షన్ ఉండాల్సిందే. మీరు జ్యుడిషియరీ ఎప్పుడైతే అంటున్నామో, జ్యుడిషియరీ అంటే ఇట్స్ ఏ కోర్ట్ హెడెడ్ బై ఏ జ్యుడిషియల్ ఆఫీసర్. దెర్ మస్ట్ బి జ్యుడిషియల్ ఆఫీసర్, ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్. కాబట్టి దీన్నేమో వాళ్ళు యాక్ట్లోనేమో జ్యుడిషియరీ అంటున్నారు, జ్యుడిషియరీ క్లౌడ్కి తీసుకొచ్చారు. బట్ జ్యుడిషియరీకి ఉండాల్సిన జ్యూరిస్డిక్షన్ తీసేశారు. జ్యూరిస్డిక్షన్ తీసేయడం అనేది మాటలు కాదు. అది సిపిసిలో ఒక పెద్ద చాప్టర్ జ్యూరిస్డిక్షన్ అనేది. ఒక్కొక్క కోర్టుకి ఆ జ్యూరిస్డిక్షన్ కొన్ని రకాలుగా ఉంటుంది. అలాంటి మరి కాన్సెప్ట్ని ఈ సెక్షన్ 38 కింద తీసేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా అది జ్యుడిషియరీని కూడా వాళ్ళు ఒక ట్రెస్పాస్ అయినట్లే, జోక్యం కలుగజేసుకున్నట్లుగా జ్యుడిషియరీకి ఉండే సిగ్నిఫికెన్స్ని, పాత్రని, ప్రమేయాన్ని, కాన్సిక్వెన్సెస్ని, దాని ద్వారా కలిగే రిలీఫ్ని కూడా కొంత సప్రెస్ చేసినట్లే ఈ సెక్షన్ ద్వారా అయిందండి. సార్, ప్రస్తుతం ఏదైతే జ్యుడిషియరీ అనేటటువంటిది భారత రాజ్యాంగంలో సంబంధించినటువంటి అంశాలను చూస్తే వాచ్ డాగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ డెమోక్రసీ ఆఫ్ ఇండియా, అలాగే ఏదైతే దానికి సంబంధించి గార్డియన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి పదాలు మీరు పదే పదే చెప్తూ ఉండేటటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ చట్టాన్ని అమలు చేసేటటువంటి క్రమంలో ఎలా అనిపిస్తుంది? జ్యుడిషియరీకి ఈ యొక్క చట్టం భిన్నంగా ఉందనిపించవచ్చా, లేదంటే ఎలా ఉందనిపించవచ్చు? అంటే జ్యుడిషియరీ కంటే ఒకటండి, ఇప్పుడు వచ్చేసి 37 కింద లాయర్స్కి మాట్లాడే అవకాశం లేదన్నారు, 38 కింద జ్యూరిస్డిక్షన్ లేదన్నారు. ఇక్కడ చూడాలి మనం, 35 కింద ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కి 35 ABCD అని 4 క్లాసులు పెట్టుకొని, ఆ 4 క్లాసుల ప్రకారంగా సిపిసి అనే ఒక సబ్జెక్ట్ ఉంది. సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో కావచ్చు అనుకున్నారు, బాగానే ఉంది. అట్లానే 37 కింద పార్టీ అంటే వివాద పార్టీ సిపిసిని అనుకరించే అవకాశం లేదు. అంటే కోర్టుకేమో వాళ్ళు అనుకున్నట్లుగా జ్యుడిషియరీ టీఆర్ఓకి మాత్రం సివిల్ ప్రొసీజర్ కోడ్ని ప్రాథమికంగా ఫాలో కావచ్చట, కానీ వివాదపు పార్టీ మాత్రం సిపిసిని ఫాలో కాకూడదు. ఇక్కడ చూసారా డిఫరెన్స్? చూసారా? అలానే దీనికి కనెక్షన్ 37 లాయర్స్కి అవకాశం లేదు, 38 కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అవకాశం లేదు. ఈ కాన్సెప్ట్ చూడండి, 35, 37, 38 ఈ 3 యాక్ట్ను మనకి లింకప్ కాలేదు, డిస్కనెక్ట్ చేశారు. అంటే సిపిసిని ఒక శాస్త్రాన్ని వాళ్ళైతే ఉపయోగించుకోవచ్చు, పార్టీ మాత్రం ఉపయోగించుకోకూడదు. సో ఇక్కడ ఏమైందంటే ప్రతి పార్టీకి కూడా లాని సమన్వయం చేసుకోవాలి, ఆయనకి సమానంగా ఉపయోగపడాలి, అంటే ఈక్వల్ అప్లికేషన్ ఆఫ్ లా. సో అక్కడ వాళ్ళు మాత్రం ఒక శాస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నారు, అట్లానే వివాద పార్టీలు మాత్రం సిపిసిని అనుకరించకూడదు. సో ఆటోమేటికల్లీ ఇది అప్రజాస్వామ్యమే కాదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం కూడా. ఎందుకంటే ఆర్టికల్ 19(1) కింద ఈక్వాలిటీ ఆఫ్ లా అనేది అందరికీ ఉంటుంది. నీకు కోర్టుకి ఎలా ఉంటుందో కోర్టులో వివాద పార్టీకి కూడా ఆటోమేటిక్గా అదే ఎలా అప్లై అవుతుంది. సో 35 కిందేమో మీరు సిబిసి అప్లై అవుతుంది అంటున్నారు,
37 కిందేమో సిబిసి అప్లై కాదు అంటున్నారు. సో దట్ ఈస్ దెర్ ఇస్ నో ఈక్వాలిటీ ఆఫ్ లా. సో రాజ్యాంగపరంగా సెక్షన్ 14 రాజ్యాంగ ప్రాథమిక అంశమైనటువంటి ఈక్వాలిటీ ఆఫ్ లా అనేది అక్కడ భంగం కలిగింది ఆ రైట్కి. అదొకటి. అదే కాకుండా సెక్షన్ 38 కోర్టులకి మరి అవకాశం లేదన్నారు. కోర్ట్స్కి అవకాశం లేదనేది కూడా దట్ ఈస్ ఆల్సో దెర్ ఇస్ నో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. కోర్టుకున్న జ్యూరిస్డిక్షన్ని మనం ఎట్లా తీసేస్తాము? సో 19(1)G కింద ఆటోమేటిక్గా 14 కింద ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అండ్ ఈక్వాలిటీ ఆఫ్ లా ఆ రెండు కూడా ఇక్కడ భంగం అయినట్లు ఈ సెక్షన్ 35, 37, 38ని మనం దృష్టిలోకి తీసుకుంటే దట్ ఈక్వాలిటీ ఆఫ్ లా అనే ఆస్పెక్ట్కి రాజ్యాంగపరంగా కూడా భంగం జరిగిందండి. ఇదే కాకుండా ఇంకోటి కూడా మనం చూడొచ్చు. మాకు అడ్వకేట్స్ యాక్ట్ ఒకటి ఉంది. అడ్వకేట్స్ యాక్ట్ కింద ప్రతి లాయర్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో రైట్ టు ప్రాక్టీస్, రైట్ టు ఆక్యుపేషన్, అడ్వకేట్స్ యాక్ట్ 1961 కింద. మీరేం చేశారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అడ్వకేట్స్ హ్యావ్ నో రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిస్ప్యూట్. సో ఆటోమేటిక్గా మాకు మా ప్రొఫెషన్కి సంబంధించిన యాక్ట్, మా మదర్ యాక్ట్ అడ్వకేట్స్ యాక్ట్ 1961, ఆ యాక్ట్కి సంబంధించిన రైట్ భంగం కలిగింది కదా, రైట్ టు ప్రాక్టీస్. సో ఆ యాక్ట్కి సంబంధించిన ప్రాక్టీస్ని మాకు మీరు డిలీట్ చేసినట్లయింది, తొలగించడమైంది, రద్దు చేయడమైంది, దాన్ని మరి మైనస్ చేయడమైంది. సో ఆటోమేటిక్గా రైట్ టు ప్రాక్టీస్కి భంగం జరిగింది ఇక్కడ. సో దట్ ఈస్ ఎ సెంట్రల్ యాక్ట్. రైట్ టు యాక్ట్ అడ్వకేట్స్ యాక్ట్ అనేది సెంట్రల్ యాక్ట్. సో సెంట్రల్ యాక్ట్ కూడా అయితే ఇన్ఫ్రింజ్మెంట్ అయింది. ఆ సెంట్రల్ యాక్ట్లోని ప్రొవిజన్స్ కూడా దీన్ని డిఫీట్ అయిందండి. అట్లనే రైట్ టు ఆక్యుపేషన్ మీన్స్ ప్రొఫెషన్. ఈ రైట్ టు ఆక్యుపేషన్ సంబంధించింది కూడా బోత్ బెంచ్కి, బార్కి రెండింటికి వర్తిస్తుంది. అది కూడా మీకు ఇక్కడ భంగం జరిగింది. సో కాబట్టి భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులైనటువంటి ఈక్వాలిటీ ఆఫ్ లా భంగం జరిగిందండి. అట్లానే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఇక్కడ ఏమన్నారు మీరు 38 కింద నిర్ణీత గడువులో, నిర్ణీత సమయంలో ఈ వివాద పార్టీ తన యొక్క యాజమాన్య హక్కులను టీఆర్ఓకి సమర్పించి నమోదు చేసుకోకపోతే ఆ గడువు దాటిన తర్వాత ఆయన ఆస్తుల మీద ఉన్నటువంటి యాజమాన్య హక్కుకు భంగం కలుగుతుంది, అది డిఫీట్ అవుతుంది, ఆ హక్కులను కూడా కోల్పోతాడు. అది క్లారిటీ ఇచ్చారు. ఒక్కసారి ప్రతి పౌరుడికి, ప్రతి భారతీయుడికి ఒక ఆస్తి అంటూ వస్తే ఆ ఆస్తి ఒక రికార్డు పరంగా, రిజిస్ట్రేషన్ పరంగా కానీ, అగ్రిమెంట్స్ పరంగా కానీ, లేక వేరే స్టాంప్ మీద పరంగా కానీ, ఒకసారి తెల్ల కాగితం మీద వీలునామా ద్వారా కానీ హక్కులు సంభవిస్తే ఆ హక్కులు ఎప్పటికి కూడా శాశ్వతంగా ఉంటాయి. ఒకవేళ ఆ హక్కులు సరైనది కాదు అనుకుంటే ఒక కోర్టు మాత్రమే నిర్ణయించాలి. సో ఇక్కడ ఏమవుతుంది? దెర్ ఇస్ నో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఇప్పుడు సపోజ్ ఆ టీఆర్ఓ దగ్గర ఆ వివాద పార్టీ వాటిని రికార్డ్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా ఆయనకున్న హక్కులు ఈజ్ లూజింగ్ ద రైట్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో ఆటోమేటిక్గా అది దెర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఆఫ్ లా. సో ఆర్టికల్ 21 కింద ఎంజాయ్మెంట్ ఆఫ్ ది లా అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా ఈ రెండూ జరగాలి. ఇక్కడ ఏమవుతుంది? మనకున్న ప్రాపర్టీని మనం ఎంజాయ్ చేయలేకపోయామో, టీఆర్ఓ హక్కులకు వెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత దాని మీద మన హక్కును కూడా మనం కోల్పోతున్నాం. సో దెర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. సో ఆర్టికల్ 21 కూడా దీనికి ఎఫెక్ట్ అయిన అవకాశం ఉందండి. ఇదే కాకుండా ఇంకోటి కూడా ఉంది రాజ్యాంగపరంగా. 300A అంటే ప్రతి పౌరుడు కూడా తన యొక్క హక్కుని కాపాడుకోవచ్చు. ఒక్కసారి హక్కు సంభవిస్తే హక్కు పోవటానికి వీల్లేదు. సో రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఏంటంటే 300A. 300Aలో మన ప్రాపర్టీకి ఉన్న హక్కును ప్రతి వ్యక్తి కూడా తన టైటిల్ని తను కాపాడుకునే అవకాశం ఉంది. అది కోర్టు ద్వారానే జరగాలి. అది మంచి చెడు కోర్టు ద్వారా నిర్ణయించాలి, ఎవిడెన్స్ ద్వారానే నిర్ణయించాలి. ఒకవేళ మన హక్కు కోల్పోతుంటే మనకు సరైన ఎవిడెన్స్ మనకు లేనప్పుడు మాత్రమే హక్కును కోల్పోతాం. మనకు దానికి సంగ్రహమైనటువంటి ఎవిడెన్స్ మనం చేసుకోగలిగితే, కోర్టులో అడ్judication చేసుకోగలిగితే ఆ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం మనకుంది. సో ఇక్కడ 300A ప్రకారంగా భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కు అయిన ఈ రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ కూడా భంగానికి జరిగిందండి.
కాబట్టి ఇలాంటి భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ కూడా ఈ యాక్ట్ వల్ల చాలా భంగం జరిగింది. మరి ఆబ్జెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ జరగలేదండి. తర్వాత కూడా ఇంకొకటి ఉంది, ఆర్టికల్ 12 and 13. ఏదైనా ఒక చట్టం వచ్చినప్పుడు ఆ చట్టం జాతీయ చట్టాలకి అనుగుణంగా ఉండాలి, వ్యతిరేకంగా ఉండకూడదు. రెండవది, భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు భంగం జరగకూడదు. భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు భంగం జరిగినట్లు ఆ యాక్ట్లో రికార్డ్ పరంగా మనకి అనిపించినా ఎవిడెంట్ అయినా తప్పనిసరిగా ఆర్టికల్ 12-13 కింద ఆ యాక్ట్ ఇన్వాలిడేట్ అవుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా. అంటే దట్ ఈస్ అ డెరిగేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ పర్ ద ఆర్టికల్ 12 and 13. సో ఈ పర్టికులర్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇలాంటి లోపభూయిష్టమైన సెక్షన్స్ పెట్టి న్యాయవాదులకు వాయిస్ లేకుండా చేసి, న్యాయమూర్తులకి ప్రమేయం లేకుండా చేసి, చట్టాన్ని న్యాయస్థానాల్లో పరిష్కారం చేసుకునే అవకాశం లేకుండా చేసింది కాబట్టి అది రాజ్యాంగ విరుద్ధం. సో ఆర్టికల్ 12 and 13 ప్రకారంగా అండర్ ద డెరిగేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఇన్వాలిడ్, ఇట్ కెనాట్ బి వ్యాలిడేటెడ్. కాబట్టి ఈ యాక్ట్ని తప్పనిసరిగా మేము అపోజ్ చేశాము, ఉద్యమం ద్వారా ప్రజలకు తెలియజేశాము యాక్ట్లో ఉన్న విషయాలు. ఇది ప్రతి లాయర్ యొక్క బాధ్యత ఏంటంటే తన ప్రాక్టీసే కాకుండా ఎప్పుడు చట్టాలు సరిగా లేకపోయినా కోర్టుల విధానంలో ప్రాపర్గా పని చేయకపోయినా కూడా ప్రతి లాయర్ యొక్క బాధ్యత ఏంటంటే దీన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళి ఎక్కడైతే దీన్ని తెలియజేయాలో అక్కడ తెలియజేయాలి. మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి ఈ చట్టం సరిగా లేదు, ఇది ప్రజలకు ఉపయోగపడట్లేదు, ఈ ప్రమాదకరం ఉంది, ప్రమాదం పొంచి ఉంది, దయచేసి ఈ చట్టాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అనువర్తించే పరిస్థితి తీసుకురావద్దని మేము గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నాము, చెప్పుకున్నాము ఎన్నోసార్లు. మరి మా ఉద్యమం ప్రకారంగా వాళ్ళు వినలేదు, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. పైగా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, ఇప్పుడు కూడా ఇంకా యాక్ట్ని మరి దీన్ని ఫ్లేరప్ అవుతుంది. మరి ఎప్పుడు ఏం చేస్తారో ఎట్లా జరుగుతుంది ఏంటో మాకు తెలియట్లేదు. కాబట్టి రాజ్యాంగపరంగా కూడా మరి ఇది అనుకూలంగా లేదండి, ఇది చట్టవిరుద్ధము, రాజ్యాంగ వ్యతిరేకము, అట్లనే అప్రజాస్వామ్యం కూడా. సార్, ప్రస్తుతం ఈ చట్టానికి సంబంధించి మేము అమలు చేయబోవటం లేదనేటటువంటిది ఒక అభిప్రాయము ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన పరిస్థితి. అయితే చట్టం చేసినప్పుడు అది ఈ రోజు కాకపోతే రేపైనప్పటికీ కూడా అమలు అయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక అభిప్రాయం, ఆందోళన ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం అసలు ఈ చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందా లేదా? ఇప్పుడున్నటువంటి ఈ చట్టానికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రభుత్వం అంటారా మీరు అనేది చెప్పలేం కదండి. ప్రభుత్వానికి ఇంకా కొన్ని అధికారాలు ఉన్నాయి, వాళ్ళు మరి అధికారాలను ఎలా చేసుకుంటారు. కోడ్ ఉంది ఇప్పుడు, వాస్తవానికి అధికారపూరితమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, పేపర్లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. మరి ఏ క్షణంలో ఏం చేస్తున్నారో ఏదన్నా కానీ ఇది మా కర్తవ్యంగా భావించి ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఏంటంటే, ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మరి ప్రజా తీర్పును కోసం మనందరం చూస్తున్నాం కాబట్టి ఈ యాక్ట్ని మీరు ఎనాక్ట్మెంట్ చేశారు, ఓకే. దాంట్లో ఉన్న విధానాల పద్ధతి గురించి కూడా ఇప్పుడు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళింది, ప్రభుత్వానికి కూడా తెలిసింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజా తీర్పు వచ్చేటప్పటికో మీరు కొంత వ్యవధి తీసుకొని దయచేసి ఈ యాక్ట్ని గురించి దీన్ని అమలు చేయడానికి ఎలాంటి విధానాలు కానీ మన ఆర్డర్స్ కానీ జీవోలు కానీ ఇవ్వకుండా ఉంటే మంచిది. మా అభిప్రాయం ఏంటంటే ప్రజా తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని పునఃపరిశీలన చేయండి. అవసరం అనుకుంటే మరి అడ్వకేట్స్ కమ్యూనిటీతో మాట్లాడండి, సెమినార్స్ పెట్టుకోండి, వర్క్షాప్స్ పెట్టండి. ఇది అవసరం అనుకుంటేనే మీరు దీన్ని జోలికి పోవాలి. ఇది అవసరం లేదు, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంది, ఎక్కువ మంది దీన్ని ఒప్పుకోవట్లేదు అనుకున్నప్పుడు ఈ యాక్ట్ పెట్టే పరిస్థితిలో కూడా రిపీల్ కావాలి, లేకపోతే రద్దన్న కావాలి. మా అభిప్రాయం ఈ ప్రజా తీర్పు వచ్చే వరకు యాక్ట్ జోలికి వెళ్లకుండా ఉంటే, ప్రజల మీద ఉన్న మనకి సదభిప్రాయం ఉంటే, మరి మన ప్రజాస్వామ్యంని మనం కాపాడాలనుకుంటే యాక్ట్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది మేము అనుకుంటాం. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోపోవచ్చు అని అనే భావంతో మేమున్నాము. సరే, ఈ యాక్ట్కి సంబంధించి ప్రస్తుతం ఏదైతే గుంటూరు జిల్లా కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి
స్టేట్ లెవెల్ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పెద్ద సెమినార్ బహిరంగ సభ ద్వారా కూడా అన్ని బార్ అసోసియేషన్ల ఐక్యవేదిక ద్వారా జరిగిన పరిస్థితి, అక్కడ తీసుకున్నటువంటి తీర్మానం ఎలా ఉంది, అలాగే ప్రస్తుతం ఈ యొక్క చట్టం అనేటటువంటిది ఒకవేళ మొండిగా అమలు చేసే పరిస్థితి ఉంటే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినప్పటికీ సుప్రీంకోర్టు ద్వారా కానివ్వండి ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయడానికి ఏమాత్రం స్కోప్ ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క చట్టం పైన హైకోర్టులో కానీ ఇతర న్యాయ వేదికల పైన ఏమైనా కానీ పిటిషన్స్ వేసిన పరిస్థితి ఉందా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇది చివరి ప్రశ్న. మీరు ఇప్పటివరకు మనము ప్రజల యొక్క వారి యొక్క స్పందన మాట్లాడుకున్నాము. అట్లానే ప్రభుత్వం దీని పట్ల ఉన్న ఎట్లా ప్రభుత్వం దీనికి స్పందిస్తుంది, ఎలా చేస్తున్నది మనం మాట్లాడుకున్నాం. మరి కోర్టులు, సుప్రీంకోర్టుకి హైకోర్టు విషయం తీసుకుంటే ఇప్పుడు చెప్పిన ప్రకారంగా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా జాతీయ చట్టాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. జాతీయ సమస్య అయితే ప్రజల రక్షణకు సంబంధించి కానీ, ఆస్తులకు సంబంధించి కానీ, వాటి సంరక్షణకు సంబంధించి కానీ జాతీయ చట్టాల్లో ఏ విధంగా ఉన్నది అది చూస్తుంది. జాతీయ చట్టం అంటే పార్లమెంట్ ద్వారా పాస్ అయిన చట్టం జాతీయ చట్టం. పార్లమెంటు ప్రతి యాక్ట్ను కూడా సదుద్దేశంతో ర్యాండమ్గా, అంటే భారతదేశ పరంగా భారతీయులు అందరూ కూడా చట్టం ఉపయోగపడాలి, అందరికీ సౌకర్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో, అనే దృక్పథంతో, అనే విశ్వాసంతో పార్లమెంటు ప్రతి యాక్ట్ను కూడా పాస్ చేస్తుంది. ఆ విధంగా చేయమని చెప్పే కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి ఇన్స్ట్రక్షన్స్. ద పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఏ యాక్ట్ పాస్ చేసినా కూడా కాన్స్టిట్యూషన్ దృష్టిలో పెట్టుకునే పార్లమెంట్ పాస్ చేస్తుంది. మరి ఈ స్టేట్ యాక్ట్ వచ్చింది. ఈ స్టేట్ యాక్ట్ ఇప్పుడు నార్మల్గా ఉంటే వేరే విషయం, అంతా డిఫెక్టివ్గా ఉంది. పార్లమెంట్లో పాస్ కావాల్సిన యాక్ట్ని అసెంబ్లీలో పాస్ చేశారు. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ వచ్చేసి మన స్టేట్ సబ్జెక్ట్ కాదండి, ఇది యూనియన్ సబ్జెక్టు. యూనియన్ సబ్జెక్టు పార్లమెంట్లో డిస్కస్ చేసి పార్లమెంట్లో పాస్ అమెండ్మెంట్స్ అని ఉంటే చేంజ్ చేయాల్సింది. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేట్ అయ్యి మరి ఈ యాక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యాక్ట్ మరి చట్ట వ్యతిరేకంగా ఉంది కాబట్టి, జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి, జాతీయ చట్టాలు ఉన్న ప్రిన్సిపల్స్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, మరి ఆ తర్వాత మరి భారత రాజ్యాంగ ప్రాథమిక రైట్స్ని కూడా భంగం కలగజేస్తుంది కాబట్టి డెఫినెట్గా సుప్రీంకోర్టు ఈ యాక్ట్ని అనుమతించలేదు. సుప్రీంకోర్టు ఈ క్రోజ్ కాపాడి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అది 6 months కావచ్చు, 1 year కావచ్చు, 2 years కావచ్చు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సుప్రీంకోర్టు విల్ నెవర్ యాక్సెప్ట్ దిస్ యాక్ట్ బికాస్ దిస్ యాక్ట్ ఈస్ టోటలీ ఓరియంటెడ్ విత్ డిఫెక్ట్స్ అండ్ డెఫిషియన్సీస్. అలాంటప్పుడు సుప్రీంకోర్టు భారత చట్టాలు ఏమున్నాయి, ఆ చట్టాల ప్రకారంగా ఆ చట్టాల జ్యూరిస్డిక్షన్కి ఈ యాక్ట్ వస్తుందా కదా, ఒకవేళ ఆ చట్టాలు కూడా దీనికి చాలకపోతే ఏది పరిష్కారం చేయడానికి కాన్స్టిట్యూషనల్గా అంటే మన భారత రాజ్యాంగ అధికారుల కింద చూస్తుంది. ఏ అధికారం 300 years స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ అది కూడా కాకపోతే ఆర్టికల్ 142 ఉందండి, అది ఒక రంభాణ లాంటిది సుప్రీంకోర్టుకి. ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు చెప్పింది వేదం. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా దేశపరంగా ప్రజలకు సౌకర్యంగా ఉందా లేదా, దీనివల్ల ఒక ప్రొఫెషన్ని సప్రెస్ చేసే గుణాలు ఉన్నాయి కాబట్టి ఇది మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చునా లేదా అనేది సుప్రీంకోర్టులో డెఫినెట్గా దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది. మరి మాకున్న నాలెడ్జ్ని బట్టి, రాజ్యాంగ అధికారులను బట్టి, జాతీయ చట్టాలను బట్టి సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా వాటికి ప్రాధాన్యత ఇస్తుంది, కానీ స్టేట్ యాక్ట్కి మాత్రం ప్రాధాన్యత ఇవ్వదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఫైనల్గా సుప్రీంకోర్టులో ఈ యాక్ట్కి సంబంధించి ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని డెఫినెట్గా రిపీల్ చేస్తుంది లేదా క్యాన్సిల్ అనేది చేస్తుంది. దీనికి ఎప్పుడు కూడా రిలీఫ్ రాదు. కాకపోతే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అంత దూరం వెళ్ళే బదులు ఆ కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించి ఈ లోపల డిస్టర్బెన్స్ జరిగి ప్రాపర్టీస్ డిజార్డర్ అయ్యి ప్రజల రైట్స్ డిస్టర్బెన్స్ జరిగి ప్రజలు మానసికమైనటువంటి బాధలకు గురయ్యే బదులు అదే కోర్టులో వచ్చే తీర్పు వరకు అదే మన ప్రభుత్వమే చేస్తే చాలా శుభ్రంగా క్లీన్గా ఉంటుంది. అందుకని మేము ఆశించేది ఏంటంటే కోర్టుల ద్వారా ఇది డెఫినెట్గా పరిష్కారం అవుతుంది, రిలీఫ్ వస్తుంది. టైం పడుతుంది కాబట్టి ప్రజలు మనోవేదనకు గురవుతారు కాబట్టి డిస్టర్బెన్స్ జరుగుతుంది కాబట్టి మరి కొంతమంది ఆస్తులు కూడా కోల్పోవడం జరుగుతుంది కాబట్టి అంత దూరం వెళ్లకుండా ప్రభుత్వమే దీన్ని గుర్తించి పరిగణించి వెంటనే దీనికి ఒక పరిష్కారం ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ యాక్ట్ని రిపీల్ చేసి ప్రజలకి సరైన మార్గంలో రిలీఫ్ ఇవ్వాల్సిందిగా మేము మా అడ్వకేట్స్ యొక్క అడ్వకేట్ సముదాయపు ఆలోచన, మా యొక్క నిర్ణయం ఇదండి.
సార్, బ్రీఫ్గా ప్రజలకు మీరు ఒక సీనియర్ అడ్వకేట్గా ఈ యొక్క చట్టం గురించి కూలంకుషంగా సమగ్రంగా తెలిసినటువంటి ఒక సీనియర్ న్యాయవాదిగా చూసుకుంటే కనుక మీ విచక్షణ నేపథ్యంలో ప్రజలకు బ్రీఫ్గా ఏం చెప్తారు? ప్రజలకు నేనేం చెప్తానంటే అండి, మీరు దయచేసి మీ యొక్క ప్రాపర్టీస్కి పొసెషన్ ఉంటుంది. పొసెషన్ అంటే స్వాధీనం. మీ స్వాధీనాన్ని మీరు కోల్పోవద్దు. మీ యొక్క స్వాధీనాన్ని ఎవరికి అప్పచెప్పొద్దు. అది మీ పక్క వాళ్ళైనా సరే, మీ ఊరు వారైనా సరే, పొరుగురు వారైనా సరే, గవర్నమెంట్ అయినా సరే, మీ యొక్క పొసెషన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో స్వాధీనం అంటారు. మీ స్వాధీనాన్ని మీరు కాపాడుకోండి. మీ స్వాధీనం ఉన్నట్లుగా మీరు నిరూపణ చేసుకోండి. దానికి ఆధారాలు పెట్టుకోండి. డెఫినెట్గా కోర్టులు ఎప్పుడూ మీకు అవకాశం ఉంటుంది. కోర్టులో మీరు పరిష్కారం చేసుకోగలరు, కోర్టులో మీరు నెగ్గగలరు. అట్లాగంటే గవర్నమెంట్కి మీరు ఎలాంటి ప్రాపర్టీస్, మీ పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమి కూడా గవర్నమెంట్కి ఇవ్వద్దు. మీ డాక్యుమెంట్స్, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఏమి కమిట్ అయిన అగ్రిమెంట్స్ కానీ, అట్లానే సేల్ డీడ్స్ కానీ, అట్లానే గిఫ్ట్ డీడ్స్ కానీ, ఏ రకమైన డీడ్స్లో మీరు ఎంటర్ అయినా కూడా వాటన్నిటిని కూడా మీరు భద్రపరచుకోండి. ఉంటే మీ దగ్గర ఉండాలా, లేకపోతే బ్యాంకులో ఉండాలా. బ్యాంకు నుంచి మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మూడో వ్యక్తికి వెళ్ళటానికి వీల్లేదు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ కూడా మీరు దయచేసి వివాదపు వ్యవహారాల్లో వాటిని అప్పచెప్పద్దు. మీరు ఇట్లా మరి మీ ప్రాపర్టీస్ యొక్క పొజిషన్ని, స్వాధీనాన్ని మీరు కానీ కాపాడుకొని మీ పత్రాలను మీరు జాగ్రత్త పరుచుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, హాని జరగదు. చివరిగా మీ కోర్టు సంరక్షణ మీకు ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో ఆందోళన ఉన్నటువంటి పరిస్థితుల్లో సమగ్రంగా ఈ యొక్క చట్టంలోని లోపాలు, ఈ యొక్క చట్టం వలన ప్రజలకు ప్రాపర్టీస్ కలిగేటటువంటి అభద్రత, ఈ యొక్క సమస్యాత్మకంగా ఉండేటటువంటి పరిస్థితి ఈ చట్టం ద్వారా ఉన్న నేపథ్యంలో దీన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. ప్రజలు కూడా దీనిపైన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి అభిప్రాయం చిగురుపాటి రవీంద్రబాబు గారు, సీనియర్ అడ్వకేట్, దీనికి సంబంధించి ఆయన అభిప్రాయంతో పాటు ఈ చట్టంలో అంశాలను కూడా ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వాలు ఎప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలను రూపొందించడంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ చట్టానికి ఏమాత్రము కూడా రాజ్యాంగ బద్ధత లేదు కాబట్టి దీన్ని రద్దు చేస్తామనే ప్రకటనలు చేసిన నేపథ్యంలో ప్రజలు మరి ఏ విధంగా తీర్పిస్తారు రాబోయే ఎన్నికలు ఈ భూ హక్కు చట్టం నేపథ్యంలో అనేటటువంటి చూడాల్సిన పరిస్థితి.